వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఇప్పుడు మనం 10వ అధ్యాయం విభూతి యోగం ఒకసారి సమ్మరి అంటే అన్ని శ్లోకాల గురించి ఒకసారి క్లుప్తంగా వివరించుకోబోతున్నాం అన్నమాట. ఈ అధ్యాయాన్ని పరమాత్మ ఏ శ్లోకంతో మొదలుపెట్టారు? భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ అని మొదలుపెట్టారు. అంటే ఏమంటున్నారు పరమాత్మ? నేను ఇంతవరకు చెప్పిన విషయాల్ని మళ్ళీ చెప్తాను. అంటే భూయ ఏవ మహాబాహో అని చెప్తాను. ఇంకా ఏమంటారు? వక్ష్యామి హితకామ్యయ అంటే ఏంటి? విషయాల్ని నేను మళ్ళీ చెప్తాను అంటున్నారు. పరమాత్మ ఎందుకు అలా అంటున్నారు అంటే, ఒక విషయం కనుక కొంచెం గహనం అయితే, అర్థం చేసుకోవడం కష్టమైతే కనుక దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే కనుక అది అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది సాధకులకి. అందుకని ఆయన నేను మళ్ళీ చెప్తాను ఇంతవరకు చెప్పిన విషయాల్ని అని చెప్పి ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టారు. తర్వాత ఇంకా 2-3 శ్లోకాల్లో ఏమంటున్నారు పరమాత్మ? నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః యోమామజ మనాదిం చ వేత్తిలోక మహేశ్వరం అసమ్మూఢస్వ మత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే అని చెప్పి ఏం చెప్తున్నారు? నా ఈ ప్రభావాన్ని ఏదైతే ఉందో, నా ఈ పరమాత్మ తత్వాన్ని దేవతలు మహర్షులు కూడా అర్థం చేసుకోలేకపోయారు, రాక్షసులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఏమని అర్థం చేసుకోలేకపోయారు? నేనే ఈ ప్రపంచానికి మూల కారణం అనే విషయాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతే వాళ్ళందరికన్నా కూడా ముందు వాడిని నేను, అహమాదిరి దేవానం, వాళ్ళందరికన్నా కూడా ముందు ఉన్నది నేను కనుక వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారు అన్నారు. అయితే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? నన్ను తెలుసుకుంటే చాలా ప్రయోజనం ఉంది. ఏంటా ప్రయోజనం అంటే సర్వ పాప ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి మీరు విముక్తులు అవుతారు. ఆ ప్రయోజనం ఉంది. కానీ అది అంత ఈజీ కాదు, అంత సులభం కాదు అంటున్నారు అనమాట. మరి నిన్ను ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే పరమాత్మ 4-5 శ్లోకాల్లో ఏం చేశారు? ఒక 8 విభూతులు, అంటే మానసిక భావనతో కూడిన ఒక 8 విభూతులు. ఏంటి? బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ, క్షమా సత్యం దమఃశమః, సుఖం దుఃఖం భవో భావః, భయం చ అభయమేవ చ, అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్విధాః. అంటే ఏంటి? ఈ రకమైన మానసిక భావాలన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ నా నుంచే వస్తున్నాయి. ఇంకా 6వ శ్లోకంలో ఏమన్నారు? మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాతాః ఏషాం లోక ఇమః ప్రజాః. ఇంకా ఏమంటున్నారు? నేను నా సంకల్ప శక్తితోటి మహర్షుల్ని సృష్టి చేశాను. ఎవరిని? మహర్షయ సప్తపూర్వే అంటే 7 మహర్షుల్ని సృష్టి చేశాను. ఇంకా మనువులు ఉన్నారు కదా, 4 మనువులు, వాళ్ళందరినీ కూడా నేనే సృష్టి చేశాను. సో వాళ్ళంతా ఏం చేశారు? ప్రపంచంలో ప్రజల్ని సృష్టి చేశారు అన్నమాట. కనుక నేనే ఈ సృష్టికి ఆద్యుడిని అని చెప్తున్నాను. మనం అనుకున్నాం కదా, మహర్షులు 7గురే రకరకాల జాతులు పుట్టడానికి కారణమయ్యారు. అలాగే మనువులు ఏం చేశారు? వాళ్ళ లోకాన్ని పరిపాలించి మనం ఎలా జీవించాలో అనేది వాళ్ళు చూపించారనమాట. సో దీని అంతటికీ కూడా మూల కారణ ఆద్యుడు ఎవరు అంటే పరమాత్మ అంటారనమాట. మరి ఇలాంటి పరమాత్మ భావం మనకి ఎలా దగ్గర అవుతుంది అంటే 9వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే నిరంతరం పరమాత్మ భావనతోటి గడుపుతూ ఉండాలి. బోధయంతః పరస్పరం, ఒకళ్ళకొకళ్ళు పరమాత్మ గురించి చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అలా చెప్పుకుంటూ ఉంటే కనుక తుష్యంతి చ రమంతి చ అంటే ఏంటి? అందులో ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు, అలాగే అందులోనే రమిస్తూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అలా చేస్తే కనుక మాకు ఉపయోగం ఏంటి అంటే 10వ శ్లోకంలో చెప్తున్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతితే. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? నేను బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను, చిత్తశుద్ధిని ప్రసాదిస్తాను. ఇంకా ఏమంటారు? తత్వజ్ఞానం కలిగేంత వరకు కూడా నేను వాళ్ళతో తోడుంటాను. అంటే మీరు ప్రయత్నం కనుక మొదలు పెడితే ఫలితం ఇచ్చే హామీ నాది అనేది చెప్తున్నారన్నమాట పరమాత్మ.
ఇంకా ఏం చెప్తున్నారు, దీనివల్ల ఇంకా లాభం ఏంటి అంటే 11వ శ్లోకంలో తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థః జ్ఞానదీపేన భాస్వత అంటున్నారు. అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి ఏం చేస్తాను, వాళ్ళల్లో ఉండే అజ్ఞానాన్ని పోగొడతానన్నమాట. అంటే జ్ఞాన రూపంలో నేను వాళ్ళ మనసుల్లో ఉండి వాళ్ళల్లో ఉండే అజ్ఞానాన్ని పోగొడతాను అని చెప్తున్నారు అనమాట. సరే, ఇదంతా కూడా అర్జునుడు వింటున్నాడు. ఇందులో అర్జునుడికి విభూతి అన్న పదం చాలా ఆకర్షించింది అనమాట. సో అందుకని ఏం చేశారు, ఇంకా విభూతులు వినాలి అని చెప్పి ఆయన ఏం చేశారు, నువ్వు చెప్పినవన్నీ నిజం నిజం, కానీ ఈ 7 శ్లోకాల్లో అర్జునుడు ఏం చేశాడు, ఇప్పటి వరకు ఆయనకి అర్థమైన విషయాన్ని చెప్పారు. ఏంటి, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ మజం విభుం. అంటే నువ్వు ఇప్పటి వరకు చెప్పిన విషయం నాకు అర్థమైంది, నీవే పరం బ్రహ్మవి, మొత్తం ఈ లోకానికి సృష్టికర్తవి నీవే, జగత్కారణం నీవే అన్నది నాకు అర్థమైంది. ఈ విషయాన్ని నేను నీకు ఎలా అర్థం చేసుకున్నాను అంటే, నాకు ఇంతకు ముందు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు, ఆహుస్త్వాం ఋషయ సర్వే దేవర్షిర్ నారద తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. అంటే ఇంతకు ముందు నేను కలిసినటువంటి మహర్షులందరూ కూడా, అంటే దేవర్షి నారదుడు వీళ్ళందరూ కూడా చెప్పారు, అలాగే వ్యాస భగవానుడు చెప్పాడు, అలాగే ఇప్పుడు నువ్వే నా ఎదురుకుండా చెప్తున్నావు, స్వయం చైవ బ్రవీషిమే అనేది చెప్తున్నావు అన్నమాట. అయితే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు, ఇంకా ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, ఇంకా నాకు ఇంకా విభూతులను చెప్పు అంటున్నారు. భక్తుమర్హస్య శేషేన దివ్యాహ్యాత్మ విభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టసి. ఈ లోకం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి దివ్యమైన విభూతుల గురించి నాకు ఇంకా చెప్పు, నేను వినడానికి అర్హుణ్ణి, అదే అర్థం చేసుకోవడానికి అర్హుణ్ణి అంటే కనుక నాకు ఈ విభూతిని చెప్పు అన్నాడు. అది కూడా ఎలా చెప్పమన్నాడు, 18వ శ్లోకంలో విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కథయ తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే అమృతం. అంటే నీ నోటి నుంచి వచ్చేటటువంటి అమృత వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి వింటున్న కొద్దీ కూడా తృప్తి కలగట్లేదు, ఇంకా వినాలనిపిస్తుంది. సో అందుకని నాకు తృప్తి కలిగేలాగా నువ్వు విస్తారంగా నీ విభూతుల గురించి చెప్పు అని ప్రార్థన చేశాడు అర్జునుడు. తర్వాత 19వ శ్లోకంలో నుంచి పరమాత్మ ఆయన విభూతిని చెప్పడం మొదలు పెట్టారనమాట. ఫస్ట్ ఏం మొదలు పెట్టారు, హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమే. సరే నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. అంటే ఏంటి, ఒక శిష్యుడు ఒక గురువుని ఆతృతగా అడుగుతున్నాడు, నాకు ఇంకా అర్థం చేసుకుని పరమాత్మ ఉంటారు, చెప్తాను, తప్పకుండా చెప్తాను. అయితే ఏంటి, అందులో ప్రధాన వాటిని మాత్రమే చెప్తాను, నాస్త్యంతో విస్తరస్యమే, మొత్తం విస్తారంగా చెప్పడం అనేది జరగదు, అందులో ప్రధానమైన వాటిని మాత్రమే చెప్తాను అన్నారు. అని 20వ శ్లోకంలో ఏమన్నారు, విభూతుల్ని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి అది అంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. ఫస్ట్ ఏమని అర్థం చేసుకోవాలి అంటే, అహమాత్మ నేనే పరమాత్మని అని అర్థం చేసుకోవాలి. ఇంకా నేనే ఈ సృష్టికి మొదలు, ఆదిశ్చ మధ్యంచ అంటే ఏంటి, ఈ సృష్టికి మొదలు నేనే, మధ్యలో నేనే, ఇది అంతమయ్యాక లయించిపోయి నాలోనే కలిసిపోతున్నాయి, అలాగే సర్వభూతాల యందు స్థితుడై నేనే ఉన్నాను అన్న విషయాన్ని చెప్పారు. ఫస్ట్ ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోమని అన్నారన్నమాట. తత్వజ్ఞానం కలగాలన్నా, ఈ విభూతుల ద్వారా పరమాత్మ దర్శనం చేయాలన్నా మొదట ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చేశారు పరమాత్మ, 21వ శ్లోకం నుంచి ఇంచుమించు 30వ శ్లోకం వరకు విభూతుల్ని చెప్పుకుంటూ వచ్చారన్నమాట. 39వ శ్లోకం వరకు అంటే 78 విభూతుల్ని చెప్పారన్నమాట. ఎలా చెప్పారు అంటే, ఒక్కొక్క వస్తువు, ఆ వస్తువు అంటే ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప వస్తువులు, ఆ వస్తువుల్లో ఉన్న గొప్పదనం ఏమిటి,
అది దాన్ని మనం ఎలా భావన చేయాలి, దాన్ని పరమాత్మ స్వరూపంగా ఎలా భావన చేయాలి, ఎలా ఉపాసన చేయాలి అనేది చెప్పారు అన్నమాట. అంటే ఆ వస్తువుల్లో చాలా ఉన్నాయి. అంటే భూమి మీద ఉన్నాయి, నీళ్ళల్లో ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ప్రాణులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఇలా రకరకాల విభూతుల గురించి మనం ఎలా పరమాత్మ భావన చేయాలి అనేది పరమాత్మ విస్తారంగా చెప్తూ వచ్చారన్నమాట. తర్వాత ఏం చేశారు, 39వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నారంటే, ఇదంతా ఎందుకు, 39వ శ్లోకంలో యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున నతదస్తి వినాయత్స్య మయా భూతం చరాచరం. సరే, విభూతులు అర్థం చేసుకోవడం ఏంటి, సూర్యుల్లో ఆయనే ఉన్నారు, చంద్రుల్లో ఆయనే ఉన్నారు, హిమాలయాల్లో ఆయనే ఉన్నారు, ఇలాగా ఏంటి సింహ రూపంలో ఆయనే ఉన్నారు, అలాగేనేమో మృగేంద్రాణం సింహ రూపంలో ఆయనే ఉన్నారు, అలాగే మకరశ్చాస్మి అలాగే మొసల్లాగా ఆయన. ఇలాగా మనం ఏం చేస్తాం, వాటి గురించి ఆలోచిస్తూ సాధనా క్రమంలో ముందుకు వెళ్ళిపోతాం. ఒక స్థాయి సాధన చేశాక ఏమంటారు పరమాత్మ, లాస్ట్ 4 శ్లోకాల్లో ఆయన ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ఇలా ప్రతి వస్తువులోనే పరమాత్మ భావన చేసే కన్నా ఒక చిన్న సింపుల్ టిప్ చెప్పారనమాట. ఏమన్నారు, ఈ వస్తువులన్నీ కూడా నా నుంచే వచ్చాయి, బీజం తదహం అర్జున, నా నుంచి వచ్చాయి అని చెప్పారు. ఇంకా ఏమంటున్నారు, నతదస్తి వినాయత్స్య, అంటే ఏంటి, నేను లేకుండా వాటిలో చైతన్యం కానీ కదలిక వస్తువుల్లో కానీ కదలని వస్తువుల్లో కానీ భూతాల్లో కానీ అన్నింట్లో కూడా ఇందులో నేను లేకుండా వాటిలో చలనం కానీ చైతన్యం కానీ ఉండదు అనేది చెప్పారనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, 40వ శ్లోకంలో ఏం చెప్పారు, నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్ విస్తరో మయా. అంటే ఏంటి, ఇంకా ఈ విభూతులు అక్కడున్నాయా ఇక్కడున్నాయా బదులు ఇంకా ఏమన్నా అంటే నా యొక్క దివ్యమైన విభూతుల గురించి తెలుసుకోవడం మొత్తం కష్టం కనుక ఇంకా సింపుల్ గా ఏం చెప్తున్నారు 41వ శ్లోకంలో, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంసు సంభవం. అంటే ఏంటి, ఈ లోకంలో కాంతి కలిగినవి కానీ మంచి విశేషమైన గుణాలతో ఉన్నవి కానీ ఉత్సాహంతో కనిపించే ప్రతి వస్తువులోనూ నేనే కొలువై ఉన్నాను, పరమాత్మే కొలువై ఉన్నారు అని భావన చేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత లాస్ట్ 42వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్సం ఏకాంశేన స్థితో జగత్. అంటే ఏంటి, పరమాత్మ అంశమే ఈ ప్రపంచం అంతా నిండి ఉంది అని అర్థం చేసుకోమంటున్నారు. సరే, ఇలా అర్థం చేసుకుంటే మనకి లాభం ఏంటండి అంటే, అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ సమస్థితి అనేది వస్తుంది వల్ల సుఖ దుఃఖాల నుంచి కానీ రాగద్వేషాల నుంచి కానీ వీటి నుంచి అలాగే వ్యామోహం నుంచి కానీ వీటి నుంచి విడిపడి మనం ఒక సమస్థితి అనేది వస్తుంది. సమస్థితి అనేది వస్తేనే మనం పరమాత్మ తత్వజ్ఞానాన్ని సాధన చేయగలుగుతాము, దాని ద్వారా పరమాత్మకి దగ్గర అవ్వగలుగుతాం అన్నమాట. నిన్న మనం కృష్ణుడి చేతిలో వేణువు గురించి కథ చెప్పుకున్నాం కదా, అలా అన్నమాట. దాని ద్వారా పరమాత్మకి అర్థం అవుతాము అని చెప్పారనమాట. లాస్ట్కి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ ఇక్కడ పరమాత్మ ఈ అధ్యాయంలో ఒక ప్రయోగాన్ని చేశారు. ప్రయోగం అంటే ప్రయోగం ఏం కాదు, మనకి అర్థమయ్యేలా. ఇప్పుడు ఏదైనా విషయం శ్రోతలకి ఏదైనా బాగా అర్థం అవ్వాలి అంటే కనుక ఏం చేయాలి, వాళ్ళు చెప్పదలుచుకునేది ముందర వాళ్ళు దేని గురించి చెప్తున్నారో చెప్పాలి, మధ్య మధ్యలో దాన్ని ప్రస్తావన చేయాలి, అలాగే చివరిలో ఏం చేయాలి, చివరిలో మళ్ళీ దాని గురించి దాన్ని మనం తెలుసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి చెప్పాలి. ఇది ఒక ప్రక్రియ అన్నమాట. అలాగే పరమాత్మ ఏం చెప్పారు ఈ అధ్యాయం, వక్ష్యామి హితకామ్యయ, అంటే నీకు ఇష్టమైన అంటే నీకు హితాన్ని కలిగించేదాన్ని పరమాత్మ తత్వజ్ఞానాన్ని గురించి చెప్తాను అన్నాను. అని దాని గొప్పదనం ఏం చేశారు, అసమ్మూఢస్య వర్తేషు సర్వ పాపాలు ప్రముచ్యతే, అంటే ఏ తత్వం తెలుసుకుంటే పాపాలన్నీ పోతాయో అటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తాను అన్నారు. మధ్యలో ఏం చేశారు, 20వ శ్లోకం దగ్గరికి వచ్చేవాడికి పరమాత్మ ఏం చేశారు, జగత్ కారణం గురించి జగత్ వ్యాపకం గురించి చెప్పారనమాట.
తర్వాత ఏం చేశారు, లాస్ట్కి చివరికి వచ్చేప్పటికి లాస్ట్ లైన్లో ఏమంటున్నారు మళ్ళీ, ఈ విష్టభ్యాహమిదం కుత్సం ఏకాంశేన స్థితో జగత్. అంటే ఏంటి, చివరికి వచ్చేవాడికి మళ్ళీ కూడా ఏమంటారు, ఈ జగత్ కారణాన్ని నేనే, జగత్ వ్యాపకంగా నేనే నిండి ఉన్నాను. అటువంటి పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటే కనుక మీకందరూ కూడా పాపాల నుంచి విడిపడతారు, అలాగే నన్ను పొందగలుగుతారు అనే యోగంలో వివరించారనమాట. ఇది తర్వాత దీని గురించి, దీని యొక్క ఫలసి గురించి కథ పద్మ పురాణంలో ఉత్తరాఖండంలో ఉందన్నమాట. ఏంటంటే కాశీ క్షేత్రంలో ఏమవుతుందంటే రోజు కూడా కాశీ విశ్వేశ్వరుడు రోజు కాసేపు దర్బార్లో కనబడుతుంది. ఆయన రోజు ఎక్కడికో వెళ్తారు వస్తారు, ఎక్కడికి వెళ్తారు ఎవరికి చెప్పరు, ఇలా వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇది ప్రమదగణాలందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి పరమాత్మ అంటే ఈయన విశ్వేశ్వరుడు మనకి చెప్పకుండా ఆయనకు ఉండే పనులేంటి అని తీవ్రంగా ఆలోచించారు. సరే వాళ్ళు ఏమనుకున్నారంటే స్వామివారిని అడగడానికి మొహమాట పడి అలా కాలే మనం పని చేద్దాం, స్వామివారిని ఫాలో అవుతాం, ఆయనకి తెలియకుండా ఫాలో అయ్యి అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాము అని అనుకుంటారు అనమాట. సరే అందరూ ఫాలో అవుతున్నారు. ఇందులో ఈ భృంగి ఏం చేస్తారంటే స్వాముల వారి వెనకాలే వెళ్తారు. ఆయన ఏం చేస్తున్నారు, రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈయన వెళ్ళి బయట నించోగానే ఒక వ్యక్తి వస్తున్నాడు, తలుపు తీసి బయటికి వెళ్తున్నాడు. అతని వెనకాలే స్వామివారి చేతులు పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళాక అతను ఏం చేస్తున్నాడు, రోజుకో ప్లేస్కి వెళ్తున్నాడు, ఒక్కడిని పిలిచి ఏదో చెవిలో చెప్తున్నాడు. అప్పటి వరకు స్వామి అక్కడే నించుంటున్నారు. మళ్ళీ అతను వెనక్కి వచ్చేసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటున్నాడు. అప్పటిదాకా కూడా స్వామివారు అతన్ని ఫాలో అవుతున్నారు. అతను తలుపు వేసుకోగానే మళ్ళీ వచ్చి ఆ స్థానంలో కూర్చుంటున్నారు. ఇది రోజు జరుగుతుంది. ఈ విషయాన్ని భృంగి కనిపెట్టాడు. స్ట్రైట్ గా అడిగేశారు, స్వామి మహాదేవ మీరు ఇలా అతన్ని ఆ వ్యక్తిని ఎందుకు ఫాలో అవుతున్నారు, చేతులు అంటే పరమాత్మ ఉన్నారు చిరునవ్వు నవ్వి మొన్నంటే కదా కొంతకాలం క్రితం పౌర్ణమి రోజు ఏమైంది, కైలాసంలో ఉద్యానవనంలో ఒక నల్లటి హంస వచ్చింది, పద్మం నోటితో ఖర్చుకు వచ్చింది కదా, ఆ హంసే ఈ వ్యక్తి అని చెప్పారు పరమాత్మ. భృంగికి ఇంకా అనుమానం వచ్చింది, నేను అడిగేదేంటి పరమాత్మ చెప్పేదేంటి, నేనేమో మీరు చేతులు కట్టుకుని అతను ఎందుకు ఫాలో అవుతున్నారు అని అడుగుతున్నాను, నేను ఆ హంసే ఈ వ్యక్తి అంటున్నారు పరమాత్మ. అప్పుడు అడిగేశాడు పరమాత్మ, నాకు అర్థం కావట్లేదు, ఇంకొంచెం విస్తారంగా చెప్పండి అంటే అప్పుడు చెప్తారు అన్నమాట. పరమాత్మ ఏం చెప్తారంటే ఈ వ్యక్తి కథ గురించి చెప్పడం మొదలు పెడతారు. ఇప్పుడు బ్రహ్మగారు తెల్లటి హంసలతోటి ఆయన యొక్క వాహనం తెల్లటి హంసలతోటి కూర్చబడి ఉంటుంది కదా. ఒక రోజు ఏమవుతుందంటే ఆ హంసల్లో ఒక హంస భూలోక సంచారానికి వస్తే ఏమవుతుంది, ఒక చెరువుగా మీదుగా వెళ్తూ ఉంది. ఆ చెరువులోంచి ఒక తేజోపుంజం వస్తుంది. ఆ తెల్లటి హంస కాస్త ఆ తేజస్సుకి నల్లగా మారిపోతుంది అనమాట. మారిపోతే దీనికి కంగారిస్తుంది, అయ్యో ఇక్కడ ఏం జరిగింది, అసలు ఈ తేజోపుంజం ఏమిటి అని వెతికింది అనమాట. వెతికితే ఆ చెరువులో పద్మ రూపంలో ఒక స్త్రీ ఉందన్నమాట. ఆమెది ఈ తేజస్సు. సరే ఈ హంస వెళ్ళి అడిగింది, నువ్వెవరు, అసలు ఎందుకున్నావు ఇక్కడ, నేను ఈ తేజస్సు ఏంటి, నేను ఈ చెరువు నుంచి వెళ్తూ ఉంటే ఇలా నల్లగా ఎందుకు మారిపోయాను అని అడిగింది ఆ హంస. అడిగితే ఆవిడ ఏమంటే నేను నా కథ చెప్తా నేను అని చెప్పి, నేను పూర్వజన్మలో ఒక అప్సరసను, ఒక పండితుడికి భార్యగా ఉన్నాను, కానీ ఆయన్ని బాగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన యొక్క శాపానికి గురయ్యాను అనమాట. గురయ్యి నెక్స్ట్ జన్మలో ఏం చేశాను, చిలుకగా పుట్టాను. అయితే నన్ను ఒక మునిపత్ని పెంచుకుని ఆవిడ ఆశ్రమంలో ఉండేదాన్ని. ఆవిడ ఏం చేసేది, రోజు 10వ అధ్యాయాన్ని చదువుతూ ఉండేదన్నమాట. అలాగే నాకు కూడా నేర్పిస్తూ ఉండేదన్నమాట. దానివల్ల ఏమవుతుంది, నాకు కూడా నేర్పిస్తూ ఉండేది ఆవిడ. సరే అయితే ఆ జ్ఞానంలో వల్ల ఏమవుతుంది, ఆ జన్మలో బలించడం చేతకాక కేవలం మనస్సులో రోజు దాని గురించి నేను మననం చేసుకుంటూ ఉండేదాన్ని. అలా చేస్తూ శరీరాన్ని వదిలేస్తాను నేను. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అప్సరసగానే పుట్టాను అనమాట. అప్సరసగా పుట్టి ఈ వచ్చాను. అయితే మళ్ళీ ఈ జన్మలో కూడా దూర్వాస మహర్షి శాపం వల్ల ఏమైంది, ఈ పద్మ రూపాన్ని ధరించాను నేను అన్నాను.
అయితే ఆయన శాప మహిమ వల్ల ఏమో కానీ నాకు పూర్వజన్మ అంతా కూడా గుర్తుంది. అంటే 10వ అధ్యాయం గుర్తుంది, అందులో ఉన్న శ్లోకాలు గుర్తున్నాయి. ఇంకోటి నేను పద్మరూపంలో ఉన్నా కూడా నేను ఆ పద్యాన్ని నేను పలకగలను, నాకు ఆ మాట్లాడే శక్తి ఉంది. అందుకని నేనేం చేశాను, ఈ సరస్సులో కూర్చుని అదే పదో అధ్యాయాన్ని మళ్ళీ 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 నేను దాన్నే బల్లి వేస్తూ కూర్చున్నాను అనమాట. అయితే ఇలా చేయడం వల్ల ఏమైంది, నాకే తెలియకుండా నాకు చాలా దివ్య శక్తులు వచ్చాయి. అందుకని ఆ దివ్య శక్తుల వల్లే అందులోంచి ఈ కాంతిపుంజం వచ్చింది. అయితే నువ్వు బ్రహ్మగారి హంసవు కదా, నువ్వు ఒకసారి ఎగిరేటప్పుడు ఒకసారి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. అందుకే దీని మీద కనుక నువ్వు ఇలా నల్లగా మారిపోయావు. అప్పుడు హంస సరే ఓకే తెలుసుకోలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా ఈ నల్ల రూపం పోవాలి అంటే నేను ఏం చేయాలి అంటే ఆవిడ ఏమందంటే ఒక పని చెయ్యి, నేను నీకు 10వ అధ్యాయాన్ని ఉపదేశం చేస్తాను. ఉపదేశం అంటే ఏం లేదు, నేను బిగ్గరగా చదువుతాను, నా వెనకాల చదివి దాన్ని బాగా మననం చేసుకుంటూ తర్వాత అది ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను తెల్లగా చేసే శక్తి నాకు లేదు. నువ్వు ఈ సరోవరం నుంచి ఒక పద్మాన్ని తీసుకెళ్లి కైలాసంలో పరమేశ్వరుడికి ఇస్తే కనుక ఆయన నీ రూపాన్ని పోగొట్టి మళ్ళీ తెల్ల హంసగా మార్చగలను. సరే అని నల్ల హంస ఏం చేస్తుంది, శివుడి దగ్గరికి పద్మాన్ని పట్టుకెళ్ళి ఇస్తుంది. బానే ఉంది, పద్మాన్ని పట్టుకెళ్ళి ఇస్తుంది. శివుడికి మొత్తం అంతా ఎలాగో ఆయన త్రికాల జ్ఞానం తెలిసిపోతుంది కదా, ఆయన ఒక చిరునవ్వు నవ్వుతారు. అయితే ఆయన మూడో కళ్ళు కూడా తెరవకుండానే పాప ఆ వేడికి ఆ నల్ల హంస కాస్త భస్మం అయిపోయి బూడిదైపోతుంది. ఆ బూడిదైపోయి నెక్స్ట్ జన్మలో ఏమవుతుంది, ధీర బుద్ధి అనే పేరుతో కాశీలో ఇతను ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో అతని అలాగే జన్మ తీసుకుంటారన్నమాట. సరే భృంగికి మళ్ళీ అనుమానం, సరే హంస వచ్చింది బాగానే ఉంది, మీ దగ్గర బూడిదైపోయింది, మళ్ళీ ఇక్కడ పుట్టింది, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ దానికి మీరు చేతులు కట్టుకొని ఆయన వెనకాల ఫాలో అవడానికి సంబంధం ఏంటి అని అడిగితే దానికి ఈశ్వరుడు ఏం చెప్తారంటే, అతనికి పూర్వజన్మ గుర్తుండడం వల్ల ఈ 10వ అధ్యాయాన్ని ఏంటి నిరంతరం మనసులో మనన చేస్తూ ఉంటాడు, విభూతుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఆ విధానాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఇలా సాధన చేయగా చేయగా ఇతని సాధన స్థాయి ఏమైందంటే విష్ణువు ఆయన ఇంట్లోనే నివాసం ఉండేంతగా వచ్చిందనమాట. అంటే ఆయన ఏంటి, ఈయన ఎప్పుడు పిలిస్తే మనం అప్పుడు వద్దాము అన్నంత స్థితికి వచ్చింది. సరే అంటే ఆయన సాధన స్థాయి ఎంత అంటే ఏ దేవత అయినా కానీ ఆయన తలుచుకుంటే ప్రత్యక్షం అయిపోతారు అనమాట, ప్రత్యక్షం అవుతారు, అలాంటి స్థాయికి వచ్చారు. అయితే నేను ఎందుకు ఫాలో అవుతున్నా అంటే విశ్వేశ్వరుడు కాశీలో ఏంటి చాలా మంది ఏంటి వాళ్ళ సాధన స్థాయి చివరిలో ఉన్నప్పుడు కానీ ముక్తి పొందాలి అన్నప్పుడే కాశీ క్షేత్రానికి వెళ్తారు. ఆయన పని ఏంటి, అలాగా వాళ్ళ సాధనని బట్టి వాళ్ళకి ఏ రకమైన దశానిర్దేశం చేస్తే వాళ్ళకి ముక్తి కలుగుతుంది అనేది చూసుకుంటూ ఉంటారు. అలాగా నేను అలాంటి వాళ్ళని ఇక్కడ చూస్తాను, చూసి ఇతని మనస్సులో చేరి ఇతన్ని ప్రచోదనం చేస్తాను. అతను ఏం చేస్తాడంటే రోజు బయటికి వెళ్ళేది అదే, వెళ్ళి నేను ఎవరికి ఆ ఉపదేశం చేయమని చెప్పాను వాళ్ళకెళ్ళి ఈ 10వ అధ్యాయాన్ని ఉపదేశం చేసేసి వస్తాడు. ఈ కార్యక్రమం చేయడం కోసం నేను అతని వెంట తిరుగుతూ ఉంటాను అనేది పరమాత్మ చెప్పారు. అయితే ఇదంతా అతను ఏమనుకుంటున్నాడు, ఇదంతా నా మహిమే అనుకుంటున్నాడు. కాదు, ఇదంతా ఏంటంటే నేను వెంట ఉండి నేను అతనికి చేయడం వల్ల మనసులో సంకల్పం చేసి అతని చేత చేయించడం వల్ల వచ్చేది అనమాట. చేసి అలాగే నేను అనుకునే వాడికి ముక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పారనమాట. అందుకని అంటే ఇంతటి గొప్పదైన ఈ అధ్యాయాన్ని అందరూ పారాయణ చేయాలి అని సూచిస్తున్నారు. తర్వాత సరే మనకి ఇంకో అనుమానం వస్తుంది, సరేనండి బాగానే ఉంది, మరి పాపం ఆ చెరువులో ఉన్న పద్మరూపంలో ఉన్న అప్సరస ఆవిడ అలాగే ఉండిపోయిందా, ఆవిడికి ముక్తి రాలేదా అని అనిపిస్తుంది. అంటే లేదు, ఆవిడికి ముక్తి వస్తుంది, ఎందుకంటే ఎంతకాలం సాధన చేసింది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆమె ఈ నల్లటి హంసకి ఉపకారం చేసింది అనమాట. ఏం చేసింది, ఆ ఉపకారం చేసి 10వ అధ్యాయాన్ని ఉపదేశం చేసింది. ఉపదేశం అంటే తను చెప్పేది ఆ హంస చేత చదివించింది అనమాట. అందుకని దానివల్ల తన శాప విముక్తి అయ్యి తన లోకంలోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఈ 10వ అధ్యాయాన్ని మనం చదవడమే కాదు, నిరంతరం అధ్యయనం చేస్తూ విభూతుల గురించి ఆలోచించడం కాదు, ఎవరి చేతైనా పలికిస్తే కూడా దాని ఫలితం కూడా ఉంటుంది అనేది పరమాత్మ అనేది ఈ కథలో సూచన చేస్తున్నారు అన్నమాట. దీంతో ఈ వివరణ అయిపోయింది. స్వస్తి.